తెలంగాణ రాజకీయాల్లో బ్రదర్స్ అనగానే మొదట గుర్తుకు వచ్చేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి. అలాంటి బ్రదర్స్ మధ్య ఇప్పుడు గ్యాప్ వచ్చిందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ రోడ్డున పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం అన్న రాజకీయ వ్యూహంలో భాగంగానే తమ్ముడు అడుగులు వేస్తుంటాడని అందరూ అనుకుంటూ వచ్చారు. కానీ మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి చేస్తున్న రాజకీయంపై వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ నిజమేననే రాజకీయ వర్గాలు ఓ అంచనాకు వస్తున్నాయి. ఇంతకీ బ్రాండ్ బ్రదర్స్ మధ్య ఏం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ జిల్లా రాజకీయాల్లో అదొక బ్రాండ్ అని అందరూ అంటుంటారు. ఇప్పుడు ఆ బ్రాండ్ వారికి వారే చెడగొట్టుకుంటున్నారన్న చర్చ మొదలైందని వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా నల్గొండ నియోజకవర్గం నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిలో ఉన్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి ఆశిస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ 1కి 2 సార్లు హామీ ఇచ్చినా అది నెరవేరలేదనే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రకరకాల లెక్కలతో మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి చోటు దక్కలేదు. రాజకీయాల్లో పదవులు రావాలంటే పార్టీ కోసం కష్టపడటం, విధేయత చూపడంతో పాటు సామాజిక సమీకరణాలు కలిసి రావాలి. రాజగోపాల్ రెడ్డి పార్టీ కోసం కష్టపడ్డానని, తాను సీనియర్నని, అయినా సరే తనని మంత్రివర్గంలోకి తీసుకోలేదని అలిగి కాంగ్రెస్ పార్టీ అధికార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కొన్ని కామెంట్స్ పై డైరెక్ట్గానే కౌంటర్ చేసి తప్పుపడుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ వచ్చే 10 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎం అని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం తానే 10 ఏళ్లు సీఎం అని ధీమా వ్యక్తం చేశారు. దానిపై రియాక్ట్ అయిన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, సీఎంలను నిర్ణయించేది హైకమాండ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇటీవలే యూట్యూబ్ జర్నలిస్టులపై సీఎం అగ్రెసివ్గా మాట్లాడిన దాన్ని సైతం రాజగోపాల్ రెడ్డి తప్పుపట్టారు. భాష తీరు మార్చుకోవాలని, తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయాలని సెటైర్లు విసిరారు. అలాగే మంత్రి పదవిపై కూడా తనకంటే జూనియర్లకు అవకాశాలు వస్తున్నాయని ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ సీటు గెలిస్తే మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. కానీ సామాజిక సమీకరణల దృష్ట్యా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే 2 రెడ్లు క్యాబినెట్లో ఉన్నారు. అదే జిల్లాలో 3వ మినిస్టర్ కూడా అదే సామాజిక వర్గం నుంచి. అలాగే ఒకే ఇంట్లో 2 మంత్రి పదవులు ఇస్తే తప్పుడు సంకేతాలు పోతాయనే ఆలోచనలో పార్టీ, ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల రాజగోపాల్ చేసిన కామెంట్స్ పై సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం స్పందిస్తూ అది పార్టీ నిర్ణయం, తన మంత్రి పదవికి సోదరుడు మంత్రి పదవికి లింక్ ఏమీ లేదు అంటున్నారు. ఇక్కడి వరకు ఓకే, కానీ మరోసారి సీఎంగా రేవంత్ రెడ్డి అవ్వాలని పూజ చేస్తానని అన్నారు. దానిపై రాజగోపాల్ రెడ్డి తన సన్నిహితుల వద్ద ఆవేదన చెందారట. ఏమైంది అన్నకు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మొన్నటి వరకు అన్నపై ఎంతో నమ్మకం, ఇక అన్న మీదున్న గౌరవం పోయింది అన్నట్లుగా ఆవేదన చెందినట్లు సన్నిహితులు అంటున్నారు. ఒకే ఇంట్లో ఒకడు సీఎంని విమర్శిస్తుంటే మరొకరు నెక్స్ట్ సీఎం కూడా రేవంతే కావాలని పూజ చేస్తానని మాట్లాడడంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనే చర్చ మొదలైంది. రేవంత్ రెడ్డి సీఎం అవ్వకముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్ని పెద్ద స్థాయిలోనే వ్యతిరేకించారు. డబ్బులిచ్చి పదవి కొనుక్కున్నారని అనేక మాటలు అన్న సందర్భాలు ఉన్నాయి. ఆ టైంలోనే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కు ఎమ్మెల్యే పదవికు రాజీనామా చేసి బీజేపీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక గత ఎన్నికల సమయంలో మళ్లీ హస్తం గూటికి చేరారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పట్లో పీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ దక్కకపోవడంతో మొదట్లో రేవంత్ని వ్యతిరేకించిన తర్వాత సర్దుకొని పోతున్నారు. ఒకప్పుడు రేవంత్తో బ్రదర్స్ ఇద్దరికీ ఉన్న పంచాయతీ ఇప్పుడు బ్రదర్స్ మధ్యకు మారినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ లేదు, ఏమీ లేదు అంటూ రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు అన్నదమ్ముల మధ్య ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.